BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎక్కడ? అరెస్ట్ చేశారా, చేయలేదా? అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చూపించట్లేదు? అసలు వంశీని ఎక్కడ అరెస్ట్ చేశారు? ఇంతవరకు అరెస్ట్ చేయలేదని కొన్ని వార్తలు, అరెస్ట్ చేశారని కొన్ని వార్తలు, ఆయన మీద ఇంటర్పోల్ రిలీజ్ చేశారని కొన్ని వార్తలు, ఇంకెక్కడో అరెస్ట్ చేశారు బయటికి చూపించట్లేదని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది పోలీస్ శాఖలో? ఇంతకాలం పాటు పోలీసులకి దొరకకుండా ఎందుకు తప్పించుకోగలుగుతున్నాడు, ఎలా తప్పించుకోగలుగుతున్నాడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ? గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో వంశీని అరెస్ట్ చేయడానికి గత 4-5 రోజులుగా పోలీసులు తిరుగుతున్న మాట మనమంతా చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటివరకు వంశీ జాడ తెలియలేదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుభాకర్ గారు, వెల్కమ్. ఏంటి ఈ అసలు అరెస్ట్ అయ్యారా కాలేదా అనే దాని మీద ఇంతవరకు క్లారిటీ లేదు. మీడియాల్లో రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అయ్యారా కాలేదా అనే దాని మీద మీకున్న సమాచారం ఏంటి? వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి మీడియాకి ఎవరు లీక్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు అని చెప్పేసి వల్లభనేని వంశీకి ఎవరు లీక్ ఇచ్చారు అనేది 2 ప్రధాన అంశాలు. ఓహో. దీంట్లో ఏదైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అని చెప్పేసి తెలుగు వన్ తప్ప ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కేంద్రంగా ఏదైతే మీడియా హౌస్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా, టీవీ ఛానల్స్ అయితేనేమి, యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి, ఆల్మోస్ట్ శాటిలైట్ ఛానల్స్ మొత్తం కూడా, ప్రముఖ శాటిలైట్ ఛానల్స్ మొత్తం కూడా ఈ వార్తని ధృవీకరించి మళ్ళీ ఆ వార్తని డిలీట్ చేశారు. ఆయా ఛానల్కి సంబంధించిన యూట్యూబ్లో కూడా అది ప్రైవేట్ లింక్లో పెట్టారనమాట. నెక్స్ట్ అది ఫేక్ న్యూస్, అరెస్ట్ కాబడలేదు అని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత అది కొన్ని మీడియా హౌస్లు అది మాది తొందరపాటు చర్య, ఆ వార్త నిరాధారం, వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వలేదు, క్షమించండి, చింతిస్తున్నాం అనేది కూడా కొన్ని వార్తా ఛానల్స్ వాళ్ళ తప్పు వార్త, అది మిస్కమ్యూనికేషన్ అనేది. ఆ స్థాయిలో మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా తప్పుదావ పట్టించింది ఎవరు? అట్ ద సేమ్ టైం వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు అని వంశీకి సమాచారం ఇచ్చి వంశీని అప్రమత్తం చేసిన పరిస్థితి, దాంట్లో ఎవరు వంశీకి సహకరించారు అనేది చాలా తీవ్రమైన చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. అధికారుల, నాయకుల? ఖచ్చితంగా పోలీస్ శాఖకు సంబంధించి పోలీసు శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల ద్వారానే వల్లభనేని వంశీకి ఉప్పందింది. స్టార్ట్ ఇమీడియట్లీ, దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ యాక్షన్, మీరు అందుబాటులో లేకుండా పారిపోండి అని చెప్పారు అనేది మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఓకే. అప్పుడు వంశీ ఎక్కడున్నాడు? వాస్తవానికి వంశీ ఇండియాలో లేరు అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే ఏదైతే పోలీసులు సమాచారం ఇవ్వక ముందు కూడా ఇండియాలో లేరా? పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాత ఇండియా వదిలి వెళ్ళిపోయారా? పోలీసులు వల్లభనేని వంశీ ఒకవేళ ఇండియాలో ఉన్నట్లయితే దాన్ని మనం లీక్ కింద అప్రమత్తం చేశారనే దాని కింద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఇండియాలో ఉన్నట్లయితే మాత్రమే ఆ సమాచారాన్ని అప్రమత్తం చేసే పరిస్థితి చేశారనేది ఇక్కడ పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్న, హల్చల్ చేస్తున్న వార్త. పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొంతమంది ఉప్పందించారు అనేది. ఒకవేళ వంశీ అప్పటికే అమెరికాలో ఉన్నట్లయితే దాన్ని ఒక సమాచారం కింద పోలీసులు గాలిస్తున్నారు అనేది సపరేట్గా చెప్పాల్సిన అవసరంలా. ఏదైతే ఈ వార్తా ఛానల్స్ ద్వారానో, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ ఆయన నిజం తెలుసుకునే అవకాశం ఉండేది, ఏం జరుగుతుంది అనేది. దాన్ని ప్రత్యేకించి పోలీసులు మీకోసం గాలిస్తున్నారని చెప్పేసి రహస్యంగా లీక్ చేయాల్సిన అవసరంలా. వల్లభనేని వంశీ భారతదేశంలో ఉండకుండా అప్పటికే అమెరికాలో ఉన్నట్లయితే
దాన్ని మనం ప్రాధాన్యాంశం కాదు వాస్తవానికి. సో అంటే సమాచారం ఇచ్చి మామూలు సాధారణ సమాచారం ఇచ్చినట్టు చెప్పుకోవాలి, చూడాలి కూడా. అంటే ఇండియాలో ఉండగా సమాచారం ఇచ్చారు, సమాచారం వచ్చిన తర్వాతనే ఇండియా నుంచి వెళ్ళిపోయారు అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఆయన ఎప్పుడు ఏ ఎయిర్పోర్ట్ ద్వారా ఈ దేశం దాటి వెళ్ళిపోయారు అనేది తేల్చాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా పోలీసుల నుంచే ఆ వివరణ, ఏదైతే పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి వంశీని అరెస్ట్ చేసే ఇప్పుడు ఏదైతే రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఏదైతే రిలీజ్ చేశారో, అతను దేశం దాటి వెళ్ళిపోకుండా, ఒకవేళ దేశం దాటి వెళ్ళినా కూడా ఆ నోటీస్ ప్రకారంగా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నానికి సంబంధించిన నోటీస్ అది. ఎయిర్పోర్ట్స్ని, ఈ నేవీ పోర్ట్స్ ఏదైతే విమానాశ్రయాల ద్వారా కానీ, రోడ్డు మార్గం ద్వారా కానీ, ఎయిర్పోర్ట్ల ద్వారా కానీ సాధారణంగా ఈ రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఎయిర్పోర్ట్స్ని ఎక్కువ అలర్ట్ చేస్తారు. మేజర్గా ఈజీగా అతి తక్కువ సమయంలో దేశం దాటి వెళ్ళిపోయే దానికి సంబంధించి ఎయిర్పోర్ట్సే ప్రధాన భూమిక పోషిస్తాయి కాబట్టి జనరల్గా ఎయిర్పోర్ట్స్ మీద నిఘా పెడతారు. ఒకసారి రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఇష్యూ అయితే అది ఓవరాల్గా అది రోడ్డు మార్గం ద్వారా కూడా కొన్ని కంట్రీస్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అట్లాగే నౌకాయానం ద్వారా కూడా, షిప్ ద్వారా కూడా వెళ్ళే పరిస్థితి. ఎయిర్పోర్ట్స్ జనరల్గా మనం ఈ ఆధునిక యుగంలో ఎయిర్పోర్ట్స్లోనే ఎక్కువగా అడ్డుకోవటం మనం చూస్తున్నాము. సో ఎయిర్పోర్ట్స్కి సమాచారం అందింది. అయితే ఇక్కడ ప్రధాన సమస్య, ప్రధాన అనుమానం, ప్రధాన చర్చ జరుగుతున్న వ్యవహారం ఏంటంటే, వల్లభనేని వంశీకి సంబంధించి కూటమి ప్రభుత్వం 50 రోజులు గడిచింది. దాదాపు ఇంకొక నెక్స్ట్ వీక్కి 2 మాసాలు కావస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ఏపీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఎవరైతే అంతకుముందు లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్కు సంబంధించిన ప్రధాన నిందితుల లిస్టు పొలిటికల్గా చూస్తే ఇటు గుడివాడ మాజీ మంత్రి కొడాలి నాని కానీ, గన్నవరం ఎక్స్ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కానీ, వీళ్ళిద్దరూ టాప్ 1 టాప్ 2 అని అనుకోవచ్చు కదా. వాస్తవానికి జనాలు ఏదైతే అనుకునే దాని ప్రకారంగా ఈవెన్ గన్నవరంలో యువగళం సభలో కూడా వాస్తవానికి ఆనాటి మాజీ మంత్రులు కానీ, మాజీ రాజకీయ నాయకులు ఎవరైతే మాజీ నాయకులుగా అంతకుముందు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు కానీ, సాక్షాత్తు లోకేష్ గన్నవరంలో సభ పెట్టి ఆ సభని ఉద్దేశించి టార్గెట్ చేసింది వంశీనే. ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఎవరైతే నా తల్లిని అవమానించారో వాళ్ళకి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయని చెప్పేసి లక్షలాది మంది సభని ఉద్దేశించి ఆనాడు లోకేష్ ప్రసంగించారు. అది ఒక వార్నింగ్ లాగానే అయింది. దానికి సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, ఆనాటి మంత్రులు, గవర్నమెంట్ ప్రతినిధులు, సలహాదారులు, ఇవి కేవలం ఉడతూపులే, మీ ఉడతూపులకి ఇక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అవతలి వర్గం, ఆనాటి ప్రభుత్వ వర్గం నుంచి కూడా అంతే స్థాయిలో మీరేం చేయలేరు, మీరేం పీకలేరు అనే భాష కూడా వాడే విధంగా ఇక్కడ మనం కొడాలి నాని భాషను మనం వాడలేము. ఆయన పరిధి దాటి చాలా ఆయన స్టైల్లో ఏదైతే బూతుల మంత్రిగా పేరు గటించారో ఆయన అంతే తీవ్రంగా వంశీని వకాల్తా పుచ్చుకొని ఎవరు ఏమీ పీకలేరు అని చెప్పేసి ఆ సందర్భాన్ని ఉదహరించి ఇటు లోకేష్ని, చంద్రబాబు నాయుడిని అనకూడని, మాట్లాడకూడని, సభ్యత మరిచి, సంస్కారం మరిచి పూర్తి స్థాయిలో బూతులు, పచ్చి బూతులు తిట్టిన సందర్భం ఉంది. అయితే ఇక్కడ ప్రజల నుంచి లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు అటు జనసేన నుంచి కానీ, ఇటు తెలుగుదేశం నుంచి కానీ మనకు అందుతున్న ఆ చర్చ ఏంటంటే, దాదాపు 2 నెలలు కావాల్సి వస్తుంటే ఇప్పటి వరకు కూడా ఆ రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వకుండా, దేశం దాటి వెళ్లకుండా ఎందుకు ఆపలేకపోయారు? అది ఎవరి అలసత్వం? ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వైసీపీ తరహా పాలన, వైసీపీ పోలీసులే ఈ రాష్ట్రాన్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని పాలిస్తున్నారా? ఇది కూటమి ప్రభుత్వమా, వైసీపీ ప్రభుత్వమా? యాక్షన్ ఎందుకు లేదు? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం
మంగళగిరి కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించి వాళ్ళందరూ బెయిల్కి, వాస్తవానికి అటెంప్ట్ మర్డర్ కేసును పెట్టిన కేసుల్లో బెయిల్ రాదు. మరి ఏ లోపం కారణంగా ఆ కేసుల్లో ఉన్న ప్రధాన నిందితులుగా, ప్రధాన ప్రముఖులుగా ఉండి మేమే చేపించాము, మాకు ఆ హక్కు ఉంది, మమ్మల్ని అంటే మేము చెయ్యమా అని చెప్పేసి గతంలో చాలా టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పినటువంటి వ్యక్తులు నిందితులుగా ఉన్నటువంటి కేసులో వాళ్ళు హాయిగా యాంటిసిపేటరీ బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ వంశీకి సంబంధించి కానీ, కొడాలి నానికి సంబంధించి కానీ అనేక వివాదాలు ఉన్నప్పుడు వాళ్ళని దేశం దాటి వెళ్ళనివ్వకుండా ఎందుకు జాగ్రత్త పడలేదు అనేది కూటమి ప్రభుత్వం తరపున ఎవరైతే ఆ ప్రభుత్వ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీల కార్యకర్తలే ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి, ఒక రకంగా చెప్పాలంటే ఒక నిస్పృహ, నిరుత్సాహంతో టీడీపీ కానీ జనసేన కేడర్ కానీ ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. గోపి అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ముందస్తు ప్రణాళిక వ్యూహంలో భాగం కాకుండా దాదాపు 2 నెలలు కావస్తున్న దశలో అతనికి అవకాశం ఇచ్చి దేశం దాటి వెళ్ళిపోవటానికి ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసు ఉన్నతాధికారుల సహాయ సహకారాలతోనే ఇది జరిగిందా అనే అనుమానాలు వాస్తవానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక తీవ్ర చర్చ నడుస్తూ ఉంది. దీంట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా బోల్తా కొట్టించి అరెస్ట్ జరిగిపోయింది అనేలాంటి ఒక ఫీలర్ దేనికోసం వాస్తవానికి మనం తెలుగు అని మనకు సమాచారం వస్తే దాన్ని చెక్ చేసుకుని ప్రసారం చేద్దాము అని చెప్పేసి మనం బ్రేకింగ్ రెడీ చేసుకుని కూడా మనం వేచి చూసాం. మన సోర్స్ ఏదైతే పక్కాగా సమాచారం ఉందా లేదా అనేది మనకి ఉన్న విశ్వసనీయ సమాచారం లింక్స్లో అది ఏదైతే వార్త 100% నిక్కచ్చి కన్ఫామ్ చేసుకున్న తర్వాత వార్త ప్రసారం చేద్దామని చెప్పేసి మనం ఆగాము. దానికి బిఫోర్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం టీవీ ఛానల్స్, ఆల్మోస్ట్ అన్ని ప్రముఖ టీవీ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ ఆ వార్తను ప్రసారం చేసి నేలకు ఖర్చుకున్నాయి. అంతలాగా వాళ్ళకు కూడా డైరెక్ట్ సోర్సెస్ ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి పోలీస్ ఉన్నతాధికారుల వరకు మీడియాకి సోర్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. కానీ ఆ సోర్స్ను కూడా బైపాస్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసిన, మీడియాను కూడా బోల్తా కొట్టించిన ఘనులు ఎవరు అనేది కూడా దానికి ఒక ప్రాథమిక విచారణ ఏదో జరుగుతుంది. ఎవరు ఈ లీక్కి, తప్పుడు కథనానికి ఈ తప్పుడు లీక్ ఇచ్చింది ఎవరు, అట్లాగే వల్లభనేని వంశీకి సంబంధించి ముందస్తుగా సమాచారం ఇచ్చింది ఎవరు అనే దానికి సంబంధించి ఇంటి దొంగల్ని పట్టుకునే పనిలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది అని తెలుస్తుంది. సో ఇంతకీ అసలు అరెస్ట్ జరిగిందా లేదా? ఈరోజు కూడా ఇంకా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, ఇంకెక్కడో అరెస్ట్ చేశారని. మీకున్న సమాచారం ఏంటి అరెస్ట్ మీద? ప్రస్తుతానికి ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ అనుచరుల్ని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చూయించారు. అయితే వల్లభనేని వంశీ అరెస్టు ప్రస్తుతానికి జరగలేదు. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు మన సోర్స్ ప్రకారంగా డాలస్లో వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ గతంలో ఎన్నికలు జరగంగానే వెళ్ళిపోయిన పరిస్థితి, ఎన్నికలకు ముందు, ఎన్నికలు జరిగిన తర్వాత కూడా 1-2 సార్లు ఆయన అమెరికా ప్రయాణం చేశారు. అక్కడ ఏదైతే డొక్కు రవి అని చెప్పేసి విజయవాడ ప్రాంతానికి సంబంధించిన అక్కడ ఏదైతే ఈ ఐటీ కార్యకలాపాల వ్యాపారాలు చేసే ఒక వ్యక్తి ఇంట్లో వల్లభనేని వంశీ అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు. అక్కడ ఆ డొక్కు రవి అనే నివాసంలో, డాలస్ అనే నగరంలో వల్లభనేని వంశీ ఉన్నారు అని మనకి ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అయితే అతను అసలు నిజంగా అమెరికా వెళ్ళారా, దేశం దాటారా లేదా, దాటితే ఎక్కడికి వెళ్ళారు అనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు నోరు తెరిచి ఈ గందరగోళానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి వంశీ ఎక్కడున్నాడు, ఉంటే ఒకవేళ దేశం దాటి వెళ్తే ఏ దేశం వెళ్ళారు అనేది ప్రభుత్వ వర్గాల ద్వారా, ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్ళుంటే ఎయిర్పోర్ట్ ఏదైతే చెక్ ఇన్ వ్యవహారానికి సంబంధించి ఎలా ట్రావెల్ చేశాడు, ఏ రూట్ నుంచి ట్రావెల్ చేశాడనే ఆధారాలు అఫీషియల్గా ఈ గందరగోళాన్ని తెరదించాలంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు
ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది గోపి. సో ఇంతకు అసలు పోలీసులు వెతికే కార్యక్రమం లేకపోతే కొన్ని బృందాలు ఏర్పడి హైదరాబాద్లో గాలించారు అని మనం శని శుక్రవారాల్లో విన్నాం. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? గాలింపు కూడా లేకపోతే వెతికేటువంటి ప్రక్రియ కూడా ఆగిపోయిందా? ఏం జరుగుతుంది అసలు? గాలింపు ప్రక్రియ అనేది జరిగిన మాట వాస్తవం. ఏదైతే హైదరాబాద్లో తన నివాసం ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు వెళ్ళారు, అక్కడ తనిఖీ చేశారు, అక్కడ వంశీ లేరు అని చెప్పేసి నిర్ధారించుకున్నారు. దాని ఫలితంగా ఈ రెడ్ కార్నర్ నోటీస్ లేరు అనే దానికి సంబంధించి రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. అసలు ఇండియాలో ఉన్నారా లేరా అనే దానికి సంబంధించి పోలీసులకైతే పూర్తి సమాచారం ఉంది. దాన్ని పోలీసులు ఈ కన్ఫ్యూజ్ లేకుండా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత, దీంట్లో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఖచ్చితంగా ఉంది. సుబార్ గారు, ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఒకటి మీరు అంటున్నట్టుగా బయట దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అరెస్ట్ విషయంలో కొంత ప్రొసీజర్ జరగాల్సి ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చెప్పడం, ఆ ప్రభుత్వం అంగీకరించడం, ఆ తర్వాత తీసుకురావడం ఇండియాకి, ఇవన్నీ జరగాల్సినటువంటిది. కానీ ఇక్కడ వల్లభనేని వంశీ గతంలోనే EB-5 వీసాకు అప్లై చేశాడు అని కొన్ని వార్తలు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆయన ఒకవేళ మీరు అన్నట్టు మీకున్నటువంటి సమాచారం మేరకు డాలస్లో ఉన్న సమాచారం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇండియాకి తీసుకురావడానికి ఎలాంటి ప్రొసీజర్ అమలు చేయాలి, తీసుకొచ్చే అవకాశం ఉంది? ఒకవేళ EB-5 వీసా తనకి వస్తే గనక అప్పుడు పరిస్థితి ఏంటి? గతంలో మనం వార్త కూడా ప్రచారం చేసాం. EB-5 వీసా ఏదైతే పెట్టుబడిదారులకు సంబంధించి సుమారు ఇండియన్ కరెన్సీలో 9-10 కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే దానికి సంబంధించి ఇన్వెస్టర్ వీసా, అక్కడ ఉన్నటువంటి నేటివ్ అమెరికన్స్కి ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడిదారులకు సంబంధించి వాళ్ళకి డైరెక్ట్గా గ్రీన్ కార్డు ఇచ్చే ప్రాసెస్ని గతంలో అతను అప్లై చేశారు అని చెప్పేసి మనం ప్రసారం చేసాము. దానికి సంబంధించి ఆ రోజున వంశీని మనం ఆ ఫోన్ లైన్లో తీసుకుని అప్లై చేశారా లేదా అని అడగటానికి ప్రయత్నం చేశాము. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం, మనకి ఆయన అందుబాటులోకి రాకపోవటం, దానికి సంబంధించి ఆ రోజు అది నిజమా కాదా అని చెప్పేసి అసలు ఆయన్ని అడిగి తెలుసుకుందామని ప్రయత్నం చేశాము. అది సాధ్యపడలేదు. ఒకవేళ EB-5 వీసా అతను తీసుకున్నారా లేదా అనేది ఇప్పుడు ఈ పోలీసు విచారణలో అతను అసలు ఏ వీసా మీద, టూరిస్ట్ వీసా మీద వెళ్ళారా, EB-5 వీసా మీద వెళ్ళారా అనేది కూడా తేల్చాల్సింది, ప్రజలకి వివరణ ఇవ్వాల్సింది ఆంధ్రప్రదేశ్ పోలీసులే. ఒకవేళ EB-5 వీసా అయితే కనుక అతనికి ఉండే స్టే, మామూలుగా టూరిస్ట్ వీసా అయితే కనుక ఒక 6 నెలలు దాటడానికి ముందే అతను అమెరికా వెళ్ళుంటే అమెరికా నుంచి ఇండియా కానీ బయట ఎనీ కంట్రీ అమెరికా ల్యాండ్లో నుంచి, మెయిన్ ల్యాండ్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అది ఒకవేళ EB-5 వీసా అయితే కనుక ఆ వీసా స్టేటస్ అతన్ని ఒక గ్రీన్ కార్డు, పర్మనెంట్ రెసిడెంట్ హోల్డర్ లాగా ఆ గ్రీన్ కార్డు అనేది అతను ఎంతకాలమైనా అక్కడ ఉండిచ్చేదానికి ఆ వీసా అనుమతిస్తుంది. కాబట్టి ఒకవేళ ఆ వీసా అతనికి EB-5 కనుక ఇప్పటికే అతనికి వచ్చి ఉన్నట్లయితే కనుక శాశ్వతంగా పర్మనెంట్ రెసిడెంట్ లాగా అమెరికాలో ఉండేదానికి ఆ వీసాకి అనుమతి ఉంటుంది. ఒకవేళ EB-5 వీసా వచ్చి ఆ గ్రీన్ కార్డు అతనికి వచ్చి ఉండి అతను ఈ కూటమి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అతను అక్కడే ఉండాలి అని నిర్ణయం తీసుకుంటే ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడికి సంబంధించి ఆ కేసులో కానీ, రేపు ఇంకా తొవి తీసే దాంట్లోకి సంబంధించి రకరకాల కేసుల్లో ఒకవేళ వల్లభనేని వంశీ నిందితుడిగా చూపించే పరిస్థితి, అతని మీద ఇంకా రాబోయే FIRలు ఏమన్నా నిందితుడిగా అభియోగం మోపుతూ ఏదైనా FIR కట్టి దానికి సంబంధించి కోర్టు ఉత్తర్వుల మేరకు అతను అమెరికా నుంచి ఇక్కడికి రప్పించడానికి అది కొంచెం వ్యయ ప్రయాసాలతో కూడిన న్యాయ ప్రక్రియ. వాస్తవానికి మనం గతంలో చూసాం, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉన్నత న్యాయస్థానం ఏదైతే హైకోర్టు, అమరావతి హైకోర్టు జడ్జిస్ మీద అమెరికాలో, యూకేలో, ఆస్ట్రేలియాలో కూర్చుని ఆ వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులు ఏ స్థాయిలో దమనకాండ, ఏ స్థాయిలో విద్వేషాలు, ఏ స్థాయిలో న్యాయ వ్యవస్థ మీద, న్యాయవాదుల మీద వ్యక్తిగత దాడి చేశారో మనం చూసాం. దానికి సంబంధించి కేసు కట్టండి, చర్యలు తీసుకోండి అని చెప్పేసి సాక్షాత్తు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కోరినా కూడా ఆనాటి ప్రభుత్వం పెడచెవిన పెట్టిన పరిస్థితుల్లో ఆ కేసుని CBIకి అప్పచెప్పింది నాటి
హైకోర్టు. కానీ సిబిఐ ఉన్నవాళ్ళని, ఏదైతే అందుబాటులో ఉన్నవాళ్ళని అరెస్ట్ చూపించి జైలుకి పంపించిన పరిస్థితి ఉంది. కానీ ఏ ఒక్కరిని కూడా అమెరికా నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ, యూరప్ నుంచి కానీ ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఏ ఒక్కరిని కూడా అక్కడ నుంచి పట్టుకొచ్చి, మీకు వల్లభనేని వంశీ ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, అతనితో పాటు సహ విద్యార్థి, కుక్కల డాక్టర్ అని చెప్పేసి, పశువుల డాక్టర్ అని చెప్పేసి బాగా ఫేమస్ ప్రభాకర్ రెడ్డి సంథింగ్ అతను కూడా ప్రధాన నిందితుడు వాస్తవానికి. ఈ వల్లభనేని వంశీ ఫ్రెండ్ ఈ జడ్జెస్ని దూషించిన దాంట్లో. మరి అట్లాంటి వ్యక్తుల్ని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం సిబిఐ చేసిందా చేయలేదా, ఒకవేళ చేస్తే ఎందుకు ఆ లెంతీ ప్రాసెస్ అయ్యింది అనేది, ఆ ప్రక్రియ కూడా ఒక సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ. అక్కడ అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకుని ఇండియాకి తరలించడం అనేది ఒక సుదీర్ఘ న్యాయ ప్రక్రియ. ఇక్కడ ఇంకొక విషయం, వంశీ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్న కంటెంట్ ఉందో, వంశీ అరెస్ట్ చేయాలనుకుంటుంది A71గా ఆయన మీద A71గా ఉన్నటువంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి విషయంలో. ఇప్పుడు మనం మాచర్ల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు వ్యవహారంలో చూసాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు వ్యవహారంలో కొంత హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొంత హడావుడి నడిచింది, కానీ ఇలా విదేశాలకు వెళ్ళిపోయేంత హడావుడి నడవలేదు. చివరికి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు, జైలుకి తరలించారు పిన్నెల్లిని. కానీ వంశీ ఎందుకు కనీసం అరెస్టు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇంకేమన్నా భయపడుతున్నారా వంశీ? ఒకవేళ ఈ కేసులో A71గా ఉన్నారు, ఒకవేళ అతను అరెస్ట్ చేసినా కానీ కొంత శిక్ష తక్కువే ఉండవచ్చేమో. ఇంకేమన్నా భయపడుతున్నారా వంశీ? ఎందుకు తప్పించుకొని విదేశాలకు వెళ్ళిపోయేంత భయపడుతున్నారు ఈ కేసులో? వల్లభనేని వంశీమోహన్ పర్సెప్షన్, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి అతను పైకే గంభీరంగా ఉంటాడు, కానీ అతను స్వభావరీత్యా చాలా పిరికివాడు అనేది అతనితో సన్నిహితంగా మెలిగిన వారు చెప్తారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఫోర్స్ఫుల్లీ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నుంచి నేను పోటీ చేయను, నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను అని అంటే బలవంతంగా వైసీపీ నాయకత్వం అతన్ని పోటీలోకి దింపింది అనేది మనకున్న సమాచారం. వాస్తవానికి ఓడిపోయిన పరిస్థితుల్లో శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే అనేది అతని సన్నిహితుల దగ్గర ఏపీ రాజకీయాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు అనేది ఆయన గతంలోనే అన్నప్పటికీ కూడా ఇప్పుడు రియాలిటీలో ఈ వల్లభనేని వంశీకి మొన్న జరిగిన ఘోర ఓటమికి సంబంధించి కూటమి ప్రభంజనంలో పూర్తి స్థాయిలో అతని సన్నిహితుల దగ్గర నేను రాజకీయ సన్యాసం ప్రకటించానని విలేకరుల సమావేశం పెట్టి ఆయన చెప్పకపోయినా ఏదైతే వైసీపీ క్యాడర్కి అతను అందుబాటులోకి లేకుండా ఉండటం, అక్కడ నేను మీకు భరోసాగా నేను ఉన్నాను మీకు అనే ధైర్యం అక్కడ ఎవరైతే గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్కి అతను భరోసా ఇచ్చినట్లు ఈ 50 రోజుల నుంచి మనం అటువంటి సమాచారం ఏమీ మన దగ్గర లేదు. రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి రాజకీయ జీవితం నాది ముగిసిపోయింది అని వంశీ సన్నిహితుల దగ్గర అంటున్నట్టు మనకు తెలుస్తుంది. మీరన్నట్టు నేను ఏ తప్పు చేయలేదు, నేను చట్ట పరిధిలోనే న్యాయస్థానాల్లోనే నేను నిర్దోషిగా నిరూపించుకుంటాను అని చెప్పేసి ఆ స్థాయిలో బెయిల్ కోసం ప్రయత్నం చేయకుండా పోలీసులకు వచ్చి లొంగిపోవటం అట్లాంటి రాజకీయాలు లేవు. అది గత తాలూకు స్వతంత్రం నాడు ఏదైతే ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాడిన తొలితరం మహనీయులు ఉన్నారో వాళ్ళ విషయంలో జరిగింది. ఈ తర్వాత మన జనరేషన్లోకి వచ్చేటప్పటికి ఏదైతే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండి వేధింపులకు గురై గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ దమనకాండలో అరెస్ట్ అయిన వ్యవహారం, అర్ధరాత్రి గోడలు దూకారు, తలుపులు పగలు కొట్టారు, నిరాధారంగా ఆరోపణలతో ఏదైతే అనారోగ్యంగా ఉన్నా కూడా సరే నువ్వు రావాల్సిందే ఎక్కాల్సిందే అని చెప్పేసి ఎక్కి తొక్కారు, కొన్ని వందల కిలోమీటర్లో ట్రావెల్ చేయించారు. ఒక పక్కన రక్తస్రావం అవుతున్నా కూడా అచ్చెన్నాయుడు లాంటి ఆనాడు అతను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అట్లాంటి స్థాయిలో కక్ష, ద్వేషం ఏదైతే ఒక దమనకాండ జరిగిందో పోలీసులను అడ్డం పెట్టుకుని అప్పటి నాయకులు పారిపోలేదు, ఉన్నారు. ఒక్కొక్కళ్ళ మీద 25-30 కేసులు ఉన్నాయి. ఆఖరికి అమరావతి ఆడగూతుర్ల మీద
కనీసం ఏనాడు ఇంటి గడప దాటి బయటకు వచ్చి బజార్లో కూర్చున్న పరిస్థితి లేని అనుభవం లేనటువంటి ఆడగూతుర్ల మీద కూడా ఈ ఉద్యమ సమయంలో ఒక్కొక్కళ్ళ మీద 2 డజన్లు 3 డజన్లు కేసులు ఉన్నాయంటే వాస్తవానికి నిలబడాలి. మేము ఏ తప్పు చేయలేదు, మమ్మల్ని ఈ ప్రభుత్వం చిత్రహింసలు చేస్తుంది, నిర్బంధిస్తుంది, దమనకాండకు పాల్పడుతుంది అని అది న్యాయస్థానాల ద్వారా పోరాటం చేసుకునే దానికి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అమరావతి మహిళలు కానీ ఎక్కడికి పారిపోలా. ఈ ప్రభుత్వం పెట్టిన రాజ్యహింసని ఎదుర్కొన్నారు, ఉన్నారు, కోర్టు ద్వారా వెళ్ళారు, జైలుకి వెళ్ళారు, బెయిల్ తెచ్చుకున్నారు, సార్వత్రిక ఎన్నికల్లో యాక్టివ్గా పాల్గొన్నారు. వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదానికి వాళ్ళు చేయగలిగిన శక్తి వంచన లేకుండా వాళ్ళు చేశారు. కానీ ఇక్కడ ఈ పారిపోవటం అనేది ఏదైతే ఉందో, తప్పు చేయకపోతే లొంగిపోవచ్చు, అందరికీ అదే న్యాయస్థానం, అందరికీ అదే చట్టం, అందరికీ అదే బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం. కానీ ఈ యాంటిసిపేటరీ బెయిల్స్, దీనికి సంబంధించి దేశం వదిలి పారిపోవటం, ఇవనేది అది పిరికితనానికి సంబంధించిందే. ఓ ప్రజానాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలకు సంబంధించిన దమ్ము ధైర్యానికి సంబంధించిన వ్యక్తిత్వం అయితే కాదు. వంశీయ కావచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకునే వాళ్ళు కానీ, ఈ దేశం వదిలిపెట్టి పారిపోదాం అనుకున్న వాళ్ళు కానీ వాళ్ళు ప్రజాసేవకి అనర్హులు అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ.